హలో అండి అందరికీ. ఈరోజు శనగల కూర చేద్దామని చెప్పి టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మగ్గపెట్టుకున్నాను. ఒక పక్క శనగలు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఈ కుక్కర్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మరొక పక్క రైస్కి పెట్టాను. టమోటాలు అయితే మగ్గిపోయాయి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్, తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉంచుకోవాలి. కర్రీకి సరిపడేంత వాటర్ వేసుకొని ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని గ్రేవీ మొత్తం చిక్కబడేంత వరకు ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మా ఆయన వచ్చాక అందరం కలిసి తిని పిల్లలకు తినిపిద్దామని తినిపిస్తుంటే మా వాడు అన్నాడు, ఏంటమ్మా ఇది గుగ్గుల కర్రీ చేసావా అని. పరువు మొత్తం పోయింది కదా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.